ఓం శాంతి 24/5/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, దేహి అభిమానులైన తండ్రి, నిరాకారి తండ్రి మీకు దేహి అభిమాని భవ అంటే ఆత్మ అభిమాని భవ, నిరాకారి భవ అనే పాఠమును చదివిస్తూ ఉన్నారు. దేహ అభిమానాన్ని త్యజించుటే మీ పురుషార్థం. ప్రశ్న: దేహ అభిమానులకు అయినందున మొట్టమొదట ఉత్పన్నమయ్యే వ్యాధి ఏది? జవాబు: నామరూపాల వ్యాధి. ద్వాపర యుగంలో ఎప్పుడైతే ఆత్మ అనేది మర్చిపోయి శరీరం నేను అనుకుంటామో అప్పుడే శరీరాలపైన అభిమానము, తర్వాత వికారాలు ఇవన్నీ మొదలవుతాయి. కనుక ఈ వ్యాధియే వికారిగా చేస్తుంది. అందుకే తండ్రి చెప్తున్నారు, ఆత్మ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. ఈ శరీరం పైన మీకు ఎలాంటి ఆకర్షణ ఉండరాదు. దేహంపై ఉన్న మోహం వదలి ఒక్క తండ్రినే స్మృతి చేస్తే పవిత్రమైపోతారు. తండ్రి మీకు జీవన్ బంధనం నుండి జీవన్ ముక్తులుగా ఈ యుక్తి తెలిపిస్తూ ఉన్నారు. ఇదే వారు నేర్పించు చదువు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మ అభిమానులుగా లేక దేహి అభిమానులుగా అయి కూర్చోండి అని చెప్తున్నారు. ఎవరిని స్మృతి చేయాలి? తండ్రిని. తండ్రిని తప్ప మరెవ్వరిని స్మృతి చేయరాదు. తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తూ ఉన్నప్పుడు వారినే స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి వచ్చి దేహి అభిమాని భవ, ఆత్మ అభిమాని భవ అని అర్థం చేయిస్తూ ఉన్నారు. దేహ అభిమానాన్ని వదులుతూ వెళ్ళండి, ఎందుకంటే అది పరాయిది కనుక. అర్ధకల్పం మీరు దేహ అభిమానులుగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అర్ధకల్పం దేహి అభిమానులుగా ఉండాలి. సత్య త్రేతాయుగాలలో మీరు ఆత్మ అభిమానులుగా ఉండేవారు. అక్కడ మేము ఆత్మలు అని, ఇప్పుడు ఈ శరీరం ముసలిదైపోయింది అని, దానిని ఇప్పుడు వదులుతాము అని మీకు తెలుస్తూ ఉంటుంది. వస్త్రాన్ని మార్చుకోవడం లాంటిది, సర్పంలాగా మీరు కూడా పాత శరీరాన్ని వదిలి మరో శరీరంలో ప్రవేశిస్తారు. అందుకే మీరు ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. అలా తయారు చేసేది ఎవరు? తండ్రి. ఎందుకంటే వారు సదా ఆత్మ అభిమానిగా ఉంటారు. వారెప్పుడు దేహ అభిమానుగా అవ్వరు. బట్ ఒక్కసారి ఇక్కడికి వస్తారు, కల్పానికైనా దేహ అభిమానిగా అవ్వరు. ఎందుకంటే ఈ శరీరం కూడా వారిది కాదు, పరాయిది, అప్పుగా తీసుకున్నది. ఈ శరీరం పైన వారికి ఎలాంటి ఆకర్షణ లేదు. అద్దెకు తీసుకున్న వారికి అద్దె ఇంటి పైన మోహం ఉండదు కదా. ఈ శరీరం వదిలే తీరాలి అని వారికి తెలుసు. నేనే వచ్చి ఎవరికి? బాబాకు, శివబాబాకు పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు సతో ప్రధానంగా ఉండేవారు, మీరే మళ్ళీ తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అయ్యేందుకు మీరు నాతో యోగం చేయాలి. యోగము అనే పదానికి బదులు స్మృతి అనే పదం వాడడం మంచిది. స్మృతి అంటే గుర్తు చేసుకోవడం, తలంపు చేయడం. ఇది ఈజీగా ఉంటుంది. మీకు స్మృతి చేయడం నేర్పిస్తాను. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు కూడా తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మయే స్మృతి చేస్తుంది. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు పిల్లలైన మీరు దేహ అభిమానులుగా అయిపోయారు. తండ్రి వచ్చి మళ్ళీ ఆత్మ అభిమానులుగా చేస్తారు, ఎందుకంటే మీరు ఆత్మ కనుక. దేహ అభిమానులుగా అయినందున నామ రూపాలలో చిక్కుకుపోతారు, వికారులుగా అవుతారు. లేకుంటే ముందు మీరందరూ ఆత్మ అభిమాని స్థితిలో ఉన్నప్పుడు నిర్వికారులుగా ఉండేవారు. ఎలాంటి వికారాలు లేవు. ఆత్మాత్మ భాయి భాయి కనుక ఎలాంటి వికారాలు ఉత్పన్నమయ్యే మాటే లేదు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వికారులుగా అయిపోతారు. జ్ఞానము అని దేనిని అంటారు, భక్తి అని దేనిని అంటారు, తండ్రియే వచ్చి మనకు అర్థం చేయించారు. భక్తి ద్వాపరయుగం నుండి ప్రారంభం అవుతుంది. అప్పుడు పంచ వికారాల రూపి రావణుడి స్థాపన జరుగుతుంది. భారతదేశంలోనే రామరాజ్యము, రావణ రాజ్యము అని అంటారు. అయితే రామరాజ్యం ఎంత సమయం ఉంటుందో, రావణ రాజ్యం ఎంత సమయం నడుస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు అందరూ తమో ప్రధానమై రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. జన్మించడమే భ్రష్టాచారం ద్వారా జరుగుతుంది. అందుకే దీనిని వికారీ ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. నూతన ప్రపంచంలో ఒక్క భారతదేశం మాత్రమే ఉండేది.
భారతదేశం వంటి పవిత్ర ఖండంగా ఇంకే ఖండము అవ్వదు. అంతేకాక భారతదేశం వంటి అపవిత్ర ఖండంగా కూడా ఇంకే ఖండము అవ్వదు. పవిత్రంగా ఉండేది మళ్ళీ అపవిత్రంగా అవుతుంది ద్వాపర యుగం నుండి. మళ్ళీ ఇప్పుడు అదే పవిత్రంగా అవుతుంది. దేవి దేవతలు పవిత్రంగా ఉండేవారు అని పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అపవిత్రంగా అయ్యారు అని మీకు తెలుసు. అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకున్నవారు బ్రహ్మ. తండ్రి అర్థం చేస్తున్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో వస్తాను. ఈ మొదటి నెంబర్ వారే బ్రహ్మనే 84 జన్మలు పూర్తి చేసుకొని వానప్రస్థంలోనికి వస్తాడు. అప్పుడు నేను ప్రవేశిస్తాను 60 సంవత్సరాలు పైబడిన తర్వాత. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులు కూడా ఉన్నారు. అయితే తమో ప్రధానమైనందున ఎవ్వరికీ తెలియదు. ఎవరి జీవిత చరిత్ర కూడా ఏ మనిషికి తెలియదు. పూజలు చేస్తారు కానీ మూఢ నమ్మకంతో చేస్తారు. భక్తిని బ్రాహ్మణుల రాత్రి అని అంటారు. సత్య త్రేతాయుగాలను బ్రాహ్మణుల పగలు అని అంటారు. ఇప్పుడు బ్రహ్మ ప్రజాపిత కనుక తప్పకుండా వారి పిల్లలు కూడా ఉంటారు కదా. బ్రాహ్మణుల కులం ఉంటుంది కానీ బ్రాహ్మణుల వంశం ఉండదు. బ్రాహ్మణులు ఉన్నతమైన వారు శిఖ అని కూడా అంటారు. పిలక కూడా కనిపిస్తుంది, అంటే పిలకతో పోలుస్తారు. పిలక ఎందుకు అంటే అది పైన ఉంటుంది ఎత్తైన స్థానంలో, అంటే బ్రాహ్మణులు అంత ఉన్నతులు అని. ఆ బ్రాహ్మణులు కాదు, లౌకిక బ్రాహ్మణులు కాదు, ఇక్కడ అలౌకిక బ్రాహ్మణులు. అత్యంత ఉన్నతమైన చదువును చదివించేవారు పరంపిత పరమాత్మ శివుడు. వారికి ఒకే పేరు ఉంది కానీ భక్తి మార్గంలో అనేక పేర్లు పెట్టేశారు. భక్తి మార్గంలో చాలా ఆడంబరం ఉంటుంది. లెక్కలేనన్ని చిత్రాలు, మందిరాలు, యజ్ఞము, తపము, దానము, పుణ్యము మొదలైనవన్నీ చేస్తారు. భక్తి ద్వారా మళ్ళీ భగవంతుడు లభిస్తాడు అని అంటారు. ఎవరికి లభిస్తాడు? ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మొట్టమొదట భక్తి ప్రారంభిస్తారు. బ్రాహ్మణుల నుండి దేవతలకు ఎవరైతే అవుతారో వారే యథా రాజా రాణి తథా ప్రజ. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు, అహింస పరమో దేవి దేవతా ధర్మానికి చెందినవారు. భారతదేశంలో ఒకే ఒక ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఉండేది. అప్పుడు అపారమైన ధనరాశులు ఉండేవి. తండ్రి స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు. మొట్టమొదట దేవి దేవతా ధర్మానికి చెందిన మీరే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ఉండేది కేవలం 84 జన్మలే. కానీ వారు 84 లక్షల జన్మలని అంటారు. కల్పం ఆయువు కూడా లక్షల సంవత్సరాలు అని అంటారు. కానీ ఇది 5000 సంవత్సరాల డ్రామా అని తండ్రి చెప్తున్నారు. అందువలన దీనిని జ్ఞానం అని అంటారు. జ్ఞాన సాగరులు ఒక్క శివబాబాయేనని మహిమ చేయబడుతుంది. వారేమో హద్దులోని తండ్రులు, వీరు బేహద్ అనంతమైన తండ్రి శివబాబా. హద్దు తండ్రులు ఉన్నా బేహద్దు తండ్రిని, శరీరాలకు తండ్రులు ఉన్నారు కానీ పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తారు. దుఃఖం కలిగినప్పుడు ఆ తండ్రినే గుర్తు చేసుకుంటారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ప్రపంచం పాతదిగా తమో ప్రధానంగా అవుతుంది. అప్పుడు మళ్ళీ తండ్రి వస్తారు. సెకండ్లు జీవన్ముక్తి లభిస్తుంది. ఎవరి ద్వారా? అనంతమైన తండ్రి ద్వారా. కావున ఇప్పుడు అందరూ తప్పకుండా జీవితం అనే బంధంలో ఉన్నారు. జీవన బంధనం అంటే జీవితంలో బంధింపబడి ఉన్నారు. అనేక విషయాలు, పరిస్థితులు, సమస్యలు, దేహాభిమానం కారణంగా ఉండేదాన్ని జీవన్ బంధనము అంటారు. పతితులుగా ఉన్నారు. మళ్ళీ పావనంగా అవ్వాలి. ఇది ఒక్క సెకండ్ విషయమే. జ్ఞానం కూడా ఒక్క సెకండ్దే. ఎందుకంటే చదువేమో మీరు చాలా చదువుతారు, అక్కడ మనుషులకు చదివిస్తారు. చదివేదేమో ఆత్మయే. కానీ దేహ అభిమానం కారణంగా స్వయాన్ని ఆత్మ అనేది మర్చిపోయి మేం ఫలానా మినిస్టర్లు, మేం ఫలానా వారం ఇలా అంటూ ఉంటారు. వాస్తవానికి అది ఆత్మ. ఆత్మ స్త్రీ లేక పురుషుడి పాత్ర శరీరాల ద్వారా అభినయిస్తుంది అని మర్చిపోతున్నారు. వాస్తవానికి ఆత్మయే శరీరము ద్వారా పాత్రను అభినయించేది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర చేస్తూ ఒక్కొక్క విధంగా అవుతారు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం నూతన ప్రపంచంగా మారిపోతుంది. ప్రపంచ చరిత్ర, భూగోళాలు తప్పకుండా పునరావృతం అవుతుంది. నూతన ప్రపంచం సతో ప్రధానమైనది. ఇల్లు కూడా మొదట్లో క్రొత్తదిగా ఉంటుంది. అప్పుడు దానిని సతో ప్రధానం అని అంటారు. తర్వాత పోను పోను శిథిలావస్థకు చేరుకొని తమో ప్రధానం అవుతుంది.
ఈ అనంతమైన నాటకము లేక సృష్టి చక్ర జ్ఞానంను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది చదువు, అంతేకాని భక్తి కాదు. భక్తిని చదువు అని అన్నారు. ఎందుకంటే భక్తిలో లక్ష్యము ఉద్దేశ్యం ఏది ఉండదు. జన్మ జన్మాంతరాలు వేద శాస్త్రాలు మొదలైనవి అనేకం చదువుతూ ఉంటారు. ఇక్కడ ప్రపంచాన్ని మార్చాలి. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. భక్తి మొదలయ్యేదే ద్వాపర యుగం నుండి. ఈ తండ్రి ఆత్మిక పిల్లలు కూర్చొని ఇదంతా అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆత్మిక జ్ఞానమును నేర్పించేది ఎవరు? పరమాత్మ లేక పరమపిత. వారు మాత్రమే నేర్పిస్తారు. వారు అందరి వారు కదా. లౌకిక తండ్రిని, శరీరానికి ఉండే తండ్రిని ఎప్పుడు పరమపిత, శ్రేష్టమైన తండ్రి అని అనరు. పారలౌకిక తండ్రిని పరమపిత అని అంటారు. వారు పరంధామంలో ఉండేవారు. తండ్రిని స్మృతి చేయనప్పుడు ఓ గాడ్, ఓ ఈశ్వర అని అంటారు. వాస్తవానికి అతని పేరు ఒక్కటే. అయితే భక్తిలో అనేక పేర్లను వారికి ఇచ్చేశారు. భక్తి చాలా వ్యాపించి ఉంది. అవన్నీ మానవ మతాలు. ఇప్పుడు మానవులకు ఈశ్వరీయ మతం అవసరం. ఈశ్వరీయ మతాన్నే శ్రీమతము అని అంటారు. శ్రీ శ్రీ 108 మాల తయారవుతుంది కదా. ఇది ప్రవృత్తి మార్గంలోని వారి మాల. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ దివాలా తీస్తారు. బుద్ధి కూడా దివాలా తీస్తుంది కనుక మనుషులు దివాలా తీస్తారు. 100% సంపన్నంగా ఉండువారే ఇప్పుడు దివాలా తీసి ఉన్నారు. బుద్ధికి తాళం వేయబడింది. అయితే ఆ తాళం వేసింది ఎవరు? గాడ్రేజ్ తాళం వేయబడుతుంది పని చేయకుండా. భారతదేశం ఎంత నెంబర్ 1గా ఉండేదో అంత బాగా ఏ ఇతర ఖండము లేదు. భారతదేశానికి చాలా మహిమ ఉంది. భారతదేశం సర్వధర్మాల వారికి చాలా పెద్ద పుణ్య తీర్థస్థానం. అయితే డ్రామా అనుసారం గీతను ఖండితం చేసేశారు. భారతదేశమే కాక ప్రపంచమంతా తప్పు చేసింది. భారతదేశంలోని గీతను ఖండించారు. ఈ గీతా జ్ఞానము ద్వారా తండ్రి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు. సర్వులకు సద్గతిని ఇస్తారు. భారతదేశం అన్నిటికంటే ఉన్నతమైనటువంటిదిగా, చాలా ధనవంతమైన ఖండంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా తయారవుతూ ఉంది. ఇది తల్ల క్రిందులుగా ఉన్న సృష్టి వృక్షం. దీని బీజం ఉపరి భాగంలో పైన ఉంది. ఆ బీజమును వృక్షపతి పరమాత్మ అంటారు. బృహస్పతి దశ కూర్చుంటుంది కదా. తండ్రి అర్థం చేయిస్తారు. వృక్షపతి అయినా నేను వచ్చినప్పుడు భారతదేశానికి బృహస్పతి దశ కూర్చుంటుంది, ఉన్నతంగా తయారైపోతుంది. మళ్ళీ రావణుడు వచ్చినప్పుడు రాహువు దశ కూర్చుంటుంది. భారతదేశపు స్థితి అధ్వానమైపోతుంది. అక్కడ మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పవిత్రంగా ఉంటారు. అర్ధకల్పం మీరు 21 జన్మలు తీసుకుంటారు. మిగిలిన అర్ధకల్పం భోగులుగా తయారైనందున దేహాభిమానంతో ఆయువు కూడా తగ్గిపోతుంది. అప్పటి నుండి మీరు 63 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి కనుక నన్ను ఒక్కరనే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు సర్వధర్మాల వారు తమో ప్రధానంగా ఉన్నారు. ఈ జ్ఞానాన్ని మీరు అందరికీ ఇవ్వవచ్చు. సర్వాత్మలకు తండ్రి ఒక్కరే, మిగతా అందరూ సోదరాత్మలు. ఎందుకంటే ఆత్మలైన మీరంతా ఒక్క తండ్రి పిల్లలు. భలే హిందూ ముస్లిం సోదరులు అని అంటారు, కానీ అర్థం తెలియదు. ఆత్మ ఇది రైట్ అని చెప్తుంది. సోదరులందరి తండ్రి ఒక్కరే. పెద్ద బాబా తండ్రియే వారసత్వం ఇవ్వాలి. వారు వచ్చేది భారతదేశంలో శివ జయంతిని జరుపుకుంటారు. అయితే వారు ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. 5 వికారాలపైన మీరు యుద్ధం చేయాలి. కామం మీకు నెంబర్ 1 శత్రువు. రావణుని తగులబెడతారు. అయితే అతడెవరో, ఎందుకు అతన్ని కాలుస్తారు, వీటిని గురించి ఏమాత్రం తెలియదు. ద్వాపర యుగం నుండి మీరు క్రిందకు దిగుతూ ఇప్పుడు పతితమైపోయారు. ఒకవైపు శివబాబాను స్మృతి చేస్తూ పూజిస్తారు, లింగం పెట్టుకొని శివ అంటూ. మరోవైపు వారిని సర్వవ్యాపి అని అంటారు, అంతటా ఉన్నారు అని. ఎవరైతే మిమ్మలను విశ్వాధికారులుగా తయారు చేశారో వారినే మీరు మాయా చక్రంలోకి వచ్చి నిందిస్తారు. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు నన్ను లెక్కలేనన్ని జన్మలలోకి తీసుకెళ్లారు. కణ కణంలో ఉన్నాను అని అనేశారు. ఇది కూడా డ్రామాలో ఇలా తయారయ్యే ఉంది. అనంతమైన తండ్రిని నిందలు చేస్తూ ఎంతో పాపాత్ములుగా తయారైపోయారు. రావణ రాజ్యం కదా. ఇప్పుడు అందరూ భక్తులేనని కూడా మీకు తెలుసు. సర్వులకు సద్గతినిచ్చేది ఎవరు? సత్యఖండమును స్థాపన చేసే సర్వుల తండ్రి.
రావణుడిని బాబా అని అనరు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ఉన్నాయి. వికారాల ద్వారానే జన్మిస్తూ ఉన్నారు. అందుకే భ్రష్టాచారులు అని అంటారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. వికారాలే లేనటువంటి వారు. ఇప్పుడున్న వారు సంపూర్ణ వికారులు. పూజ్యులుగా ఉన్న దేవతలే మళ్ళీ పూజారులుగా అవుతారు. వారేమో ఆత్మయే పరమాత్మ అని అంటారు. తండ్రి చెప్తున్నారు, ఇది పెద్ద తప్పు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. ఆత్మలైన మనం ఇప్పుడు బ్రాహ్మణ కులానికి చెందిన వారము. తర్వాత దేవతా కులంలోకి వెళ్తాం. ఈ బ్రాహ్మణ కులం సర్వోన్నతమైనది. బ్రాహ్మణులకు వంశం లేదు, బ్రాహ్మణులకు పిలక కూడా ఉంది. మీరు బ్రాహ్మణులు కదా, శ్రేష్టమైనటువంటి వారు. అందరికంటే పైన ఉన్నవారు శివబాబా. భారతదేశంలో విరాట రూపమును తయారు చేస్తారు, కానీ అందులో పిలకైనటువంటి బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణుల తండ్రి కానీ లేరు. అర్థమే తెలియదు. త్రిమూర్తి అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు. లేకుంటే భారతదేశపు జాతీయ చిహ్నం త్రిమూర్తి శివుడై ఉండాలి. ఇప్పుడు ఇది ముళ్ళ అడవిగా ఉంది. అందుకే అడవి జంతువులను జాతీయ చిహ్నంగా చేసేసారు. అందులో మళ్ళీ సత్యమేవ జయతే అని వ్రాసుకున్నారు. సత్యుగంలో ఆవు పులు కలిసి నీరు త్రాగినట్లు చూపిస్తారు. సత్యమేవ జయతే అనగా విజయం అని అర్థం. అక్కడ అందరూ పాలు పంచదార వలె ఉంటారు, ఉప్పు నీరులాగా ఉండరు. రావణ రాజ్యంలో ఉప్పు నీరు, రామరాజ్యంలో పాలు పంచదార లాగా అవుతారు. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. మొట్టమొదట ఒకరికొకరు మొదటి నెంబర్ ముళ్ళైన వికారంతో కామంతో గుచ్చుతారు. తండ్రి కామ మహాశత్రువు అని చెప్తున్నారు. ఇది ఆది మధ్య అంత్యాలు దుఃఖం ఇచ్చేది. దీని పేరే రావణ రాజ్యం. ఈ 5 వికారాలపై విజయం పొంది జగత్ జీతులుగా అవ్వండి. ఈ అంతిమ జన్మలో నిర్వికారులుగా అవ్వండి. మీరు తమో ప్రధానంగా పతితులుగా అయ్యారు. మళ్ళీ సతో ప్రధానంగా పావనంగా అవ్వండి. గంగా నది పతిత పావని కాదు. శరీరానుకున్న మైలను ఇంటిలో ఉన్న నీటితో కూడా తొలగించుకోవచ్చు, కానీ ఆత్మ సులభంగా శుభ్రం అవ్వదు. భక్తి మార్గంలో లెక్కలేనంత మంది గురువులు ఉన్నారు. సద్గతినిచ్చే సద్గురు ఒకే ఒక్కరు. వారు సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు కూడా అయ్యారు. వారే మీకు సృష్టి చక్రపు ఆది మధ్యాంత్యాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సతో ప్రధానంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరిని స్మృతి చేయరాదు. దేహి అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయండి. సెకండ్ పాయింట్, అందరితో క్షీరఖండం లాగా అంటే పాలు పంచదార లాగా కలిసిపోవాలి. ఈ అంతిమ జన్మలో వికారాలను జయించి విజయులై జగత్ జీతులుగా అవ్వాలి. వరదానము, తండ్రి ఛత్ర ఛాయలు సదా ఆనందాన్ని అనుభవం చేసి చేయించే విశేషాత్మాభవ. విశేషాత్మలు ఎవరు అంటే తండ్రి ఛత్ర ఛాయలో సదా ఉంటూ తండ్రి స్మృతిలో కంబైన్డ్గా మనము ఆనందాన్ని అనుభవిస్తూ ఇతరులకు కూడా ఆనందాన్ని అనుభవం చేయించేవారిని విశేషాత్మ అంటారు. ఎక్కడైతే తండ్రి ఛత్ర ఛాయ ఉంటుందో అక్కడ సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. రాముడి జతలో సీత ఉండి ఉంటే రావణాసురుడు వచ్చేవాడే కాదు. రాముడి యొక్క ఛత్ర ఛాయ వదిలింది కాబట్టే రావణుడు రాగలిగాడు. ఈ ఛత్ర ఛాయ లోపలికి మాయ రాలేదు. శ్రమ నుండి స్వతహాగా దూరం అయిపోతారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే శ్రమ ఆనందాన్ని అనుభవం చేయనివ్వదు. ఛత్ర ఛాయలో ఉండేటువంటి విశేషమైన ఆత్మలు శ్రేష్టమైన చదువును చదువుతున్నా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వారికి మేము కల్పము విజయీ ఆత్మలము, పాస్ అయ్యే ఉన్నాము అనే నిశ్చయం ఉంటుంది. కనుక సదా ఆనందంగా ఉండండి. ఇతరులకు ఆనందంగా ఉండే సందేశాన్ని ఇస్తూ ఉండండి. ఇదే మీరు చేయాల్సిన సేవ. స్లోగన్, ఎవరికైతే డ్రామా రహస్యము తెలియదో, డ్రామా యొక్క ఆది మధ్య అంత్యాలను పూర్తిగా తెలుసుకోలేదో వారే నారాజ్ అవుతారు, అంటే కోపగించుకుంటారు. అవ్యక్త ఇషారా, సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి
మహాదాని అయి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీరు సుఖాన్ని చూసేవారు, సుఖం ఇచ్చేవారు, అంటే సుఖంగా ఉండేవారు, ఇతరులకు సుఖం ఇచ్చేవారు, సుఖదాత పిల్లలు, సదా సుఖ స్వరూపులు. అప్పుడప్పుడు సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉండండి, అప్పుడప్పుడు శాంతి యొక్క ఊయలలో ఊగుతూ ఉండండి, అప్పుడప్పుడు ఆనందం యొక్క ఊయలలో ఊగుతూ ఉండండి. సదా ఏదో ఒక ఊయలలో ఊగుతూ ఉండండి. క్రింద మట్టిలో పాదం పెట్టకండి. బుద్ధి అనే పాదమును దేహ అభిమానము, దేహ ప్రపంచము అనే మట్టిలో ఉంచకండి. ఊగుతూనే ఉండండి. ఓం శాంతి.